హలో గాయ్స్, దిస్ ఇస్ ఏటీపీ ఆర్ట్స్ కాలేజ్ అమ్మాయి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఐటెం చేస్తున్నాం అనమాట. ఏంటబ్బా ఇవి ఇలా ఉన్నాయి, చపాతీల టైప్ అనుకుంటున్నారా? దీని పేరే చోంగా రొట్టెలు. మా లాంగ్వేజ్లో చెప్పాలంటే చోంగే అంటామన్నమాట. ఇవి ఎప్పుడు చేస్తామంటే ఓన్లీ మొహరం టైం మాత్రమే చేస్తామన్నమాట. ఇది కూడా ఎప్పుడు మొహరం టైంలో చేస్తామంటే ఫస్ట్ డే, మొహరం స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి 9th డే వస్తుంది కదా, ఆ 9th డే నుంచి ఈ చోంగా రొట్టెలు చేయడం స్టార్ట్ చేస్తామన్నమాట. 9th డే 10th డే చేస్తామన్నమాట. ఈ చోంగా రొట్టెలు మొహరంకి చాలా ఫేమస్ అనమాట. ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇవి చాలామంది ఇష్టంగా తింటారనమాట. ఈ చోంగా రొట్టెలు, ఈ చోంగా అని ఎందుకంటారంటే ఇది కూడా ఈ అచ్చులు ఉంది కదా, ఆ అచ్చులు వేస్తేనే దీన్ని చోంగా రొట్టెలు అంటారు. చోంగాలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి నార్మల్ టైంలో చేస్తే అంతగా ఉండదు. ఏవి ఎప్పుడు చేయాలో అప్పుడు చేసుకుంటూనే అవి టేస్ట్ వస్తాయి అన్నమాట. అందుకే ఇవి మొహరం టైంలో చాలా ఫేమస్గా ఉంటాయి. ఈ చోంగా రొట్టెలు మ్యాక్సిమం ముస్లిమ్స్ ఎక్కువ చేస్తారు. ఎందుకంటే హిందూస్ కూడా చేస్తారు, కానీ వాళ్ళకి చాలామందికి తెలియదు. ఇంకా చెప్పాలంటే టౌన్లో ఉన్న వాళ్ళకి ఎవరికి చాలా వరకు తెలియదు ఈ చోంగాలు అంటే ఏంటి అని. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది అనమాట. ఈ చోంగా రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఈ చోంగా రొట్టెలు మీరు కనుక తిని ఉంటే నాకు కమెంట్ చేయండి. మీరు ఇంకా తెలియని వాళ్ళు ఉన్నా కూడా కమెంట్ చేయండి.